ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో జరుపుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాతీయ ప్లీనరీ సమావేశాలకి ఇచ్చేసినటువంటి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సభా వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్లీనరీ వేదిక నుంచి గౌరవనీయులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని మనందరం కూడా బలపరచాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ముందుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, కేసులు, ఏదో రకంగా భయపెట్టి ప్రలోభాలకి గురి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని ఆయన పార్టీలో చేర్చుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఆయన తప్ప ఈ రాష్ట్రానికి వేరే దిక్కు లేదన్నటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాడు. దాంట్లో 2 పార్లమెంటు సభ్యులు, 21 మంది అసెంబ్లీ మెంబర్స్, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని విడిచి మరి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మరి నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల గుండె ధైర్యం, ఎదిరించగలిగినటువంటి సత్తా, పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ మిగిలారని, ఈ పార్టీలో ఉన్నటువంటి తుక్కు తుకారంగాళ్ళు, చౌడ దద్దమ్మలో ఈ పార్టీని వదిలేసి ఈ దద్దమ్మల తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 6 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసింది. ఈ రాష్ట్రం ఉన్నటువంటి అనేక మంది అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్, రైతులు సాగునీరు లేక, గిట్టుబాటు ధరలు లేక, అదేవిధంగా మరి రుణమాఫీ చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి వాళ్ళని పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసినటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేస్తూ పార్టీని మరి ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో మరి ఎటువంటి అభ్యర్థులను పెట్టినప్పటికీ కూడా ఈ పార్టీకి 40% ఓటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీకి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలకు కానీ ఏ పార్టీకి కూడా సోలోగా పోటీ చేస్తే 44% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 44% ఓట్లు వచ్చినటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో నన్ను కాదు, ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా 42-43% ఓటు వచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి బలహీన వర్గాలు కానివ్వండి, మైనార్టీలు, బడుగు వర్గాలు, అనేక రకమైనటువంటి పేద ప్రజలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తీరుతో ఆయన గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడవటానికి సిద్ధంగా ఉన్నారు. మనం అధికారంలోకి రావాలంటే ఈ పార్టీకి మనం ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చోట ఒక 3